ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ తెలుసు, మన ప్రభువు పునరుద్ధానుడు, మరణము గెలచిన దేవుడు, సమాధి గెలచిన దేవుడు. ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడైన దేవుణ్ణి మనమందరం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన పునరుద్ధానుడు, ఆ వాక్యాల్లోకి నేను వెళ్ళను కానీ కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదివారమున తెల్లవారుజామున ఈ మగ్దలేనే మరియా అనే ఒక ఆమె, మరొక మరియా, ఇద్దరు కలిసి సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు సమాధి రాయి పక్కకు దొర్లించబడింది. అప్పుడు వాళ్ళు ఆతృతగా చూసి లోపలికి తొంగి చూస్తే ప్రభు దేహం అక్కడ లేదు. ఇది ఏందబ్బా, ఎవరో మా ప్రభు దేహాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారని వాళ్ళు బాధపడుతూ ఉండగా, అప్పుడు ప్రకాశవంతమైన ఇద్దరు దేవదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. పెద్ద భయంకరమైన వెలుగు అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడు వాళ్ళు భయపడిపోయి, ఆడవాళ్ళు కదా, భయపడిపోయి అలాగున బిక్క చచ్చిపోతుండగా ఆ దేవదూతలు మాట్లాడుతున్నారు, భయపడొద్దు, మీరు సిలువ వేయబడిన యేసుని వెతుకుతున్నారని మాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన లేచి ఉన్నాడు. మామూలుగా నిద్ర నుంచి లేస్తారు, కుర్చీలోంచి లేస్తారు. మన ప్రభువు మరణము నుంచి లేచాడు, సమాధిలోంచి లేచాడు. మన దేవుడు పునరుద్ధానుడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మీరు త్వరగా వెళ్ళి ఈ మాటలు శిష్యులకు చెప్పండి అని దేవదూతలు ఆ ఆడవాళ్ళతో చెప్పారు. ఇప్పుడు మీరు బాగా వినండి. ఈ సువార్త దేవదూతల ద్వారా వచ్చిన సువార్త. ఎవరి ద్వారా వచ్చింది? ఇది ఎవరి ద్వారా వచ్చిందమ్మా? మనుషుల ద్వారా వచ్చింది కాదు, దేవదూతల ద్వారా ప్రకటించబడిన సువార్త. ఫస్ట్ ఈ సువార్త ఎవరికి అందింది? స్త్రీలు, మగ్దలేనే మరియా, ఇంకొక మరియా. ఇప్పుడు వినాలి బాగా. ఈ స్త్రీలు, నేను ఆడ మనిషిని, నేనెందుకు అందూరం వెళ్ళేది అని ఆమె అనుకుని ముసుగుద్దని పడుకుందనుకో, ఆమెకు ఆ సువార్త వచ్చేదా? ప్రపంచంలో ఈరోజు ఆమె గురించి మాట్లాడుకునేవాళ్ళ ఎంతోమంది పురుషులు, ఆయన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. నాకెందుకు వచ్చిన బాధలే అని చెప్పి ఆమె గమ్ముగా మౌనంగా ఉంటే ఆమెకంత ఆధిక్యత వచ్చేది కాదు. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతికితే దేవుడు దొరుకుతాడు. నేను మళ్ళీ పదే చెప్తున్న మాట ఇది. దేవుణ్ణి వెతికితే దేవుడు దొరుకుతాడు. వెతకని వారికి దేవుడు దొరకడు. ఆయనే చెప్పాడు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. మనం దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకకుండా మనం ఉంటే దేవుడు మనకు దొరకడు. దేవుడు దొరకటం అంటే ఆయన కృప దొరకదు, ఆయన దయ దొరకదు. కష్టకాలములో ఎవరైనా దేవా దయ చూపించయ్యా అంటారా అనరా? వ్యాధితో నువ్వు బాధపడుతూ మంచంలో ఉన్నప్పుడు
ఎన్ని యాంటీబయాటిక్ వేసుకున్నా ఆ యాంటీబయాటిక్ పనికిమాల మాత్రలుగా మారిపోయి ఆ జ్వరం నిన్ను వదలకుండా ఉందనుకో, ఆ జబ్బు నిన్ను వదలకుండా ఉందనుకో, ఇప్పటికే అప్పటికే నాలుగు యాంటీబయాటిక్లు మార్చావు, 3 డాక్టర్లు మార్చావు అనుకో, నీకేమనిపిస్తుంది? అబ్బా యేసయ్యా దయ చూపించయ్యా అంటారనరా? మరి ఆయన దయ మీకు దొరకాలంటే, ఆయన కృప మీకు దొరకాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? మీరు వెతకాలి కదండి. దేవుణ్ణి వెతకాలి కదా. ఆనాడు మగ్దలేని మరియా వాళ్ళు స్త్రీలై ఉండి దేవుణ్ణి వెతికారు. సుగంధ ద్రవ్యాలు శనివారం రోజే సిద్ధపరచుకొని, వాటిని కొనుక్కొని సిద్ధపరచుకొని, ఆదివారం తెల్లవారుజామున దేవుని సన్నిధికి వచ్చారు. అందుకే మన మినిస్ట్రీలో ఈస్టర్ పండుగ రోజున తెల్లవారి 4 గంటలకి ప్రేయర్ ఉంటుంది ప్రియులారా. ఈరోజు చాలా మంది వచ్చారు, ఇంకా చాలా మంది రాలా. ఎంత విచారం అండి ప్రియులారా. ఇంట్లో ఎవరికన్నా బాగలేకపోతే మిగిలిన వాళ్ళకి నిద్ర ఉంటుందా? ఉంటుందా? భర్తకు బాగలేదు, భార్య బిడ్డలకి నిద్ర ఉంటుందా? భార్యకి బాగలేదు, భర్త బిడ్డలకి నిద్ర ఉంటుందా? ఇప్పటికి మీరు ఎన్నిసార్లు నిద్ర కాసి ఉంటారు ఇట్లా ఎవరో ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే? తెల్లవారి 3:30కు లేచి పళ్ళు దొంకుని మందిరానికి వచ్చేదానికి ఏమైంది? ఈ ప్రార్థన ఎంతమంది పోగొట్టుకున్నారు? మళ్ళా మీకు ఈ ప్రేయర్ కావాలంటే సంవత్సరం ఆగలవద్దా? దయచేసి ఇకనైనా గమనించుకోండి. వెతికితే దేవుడు దొరకతాడు కానీ గమ్ముగుంటే దేవుడు దొరికే దేవుడు కాదండి. కాదు ప్రియులరా. ఈ మగ్దలేనే మరియా 7 దయ్యాలు ఆమెకు పట్టినాయి. 1 కాదు 2 కాదు, 7 దయ్యముల చేత పీడించబడుతుంది మగ్దలేనే మరియా. అటువంటి ఆమెను ప్రభు బాగు చేశాడు. ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. ఈనాడు కృతజ్ఞత ఉంటే దేవుణ్ణి వెతకతాం. హల్లెలూయా చెప్పండి. కృతజ్ఞత ఉంటే దేవుణ్ణి వెతకతాం. కంచంలోకి అన్నం ఎట్లా వస్తుంది, కూరలు ఎట్లా వస్తున్నాయి, ఆరోగ్యం ఎట్లా వస్తుంది, ఒంటి మీదకి వస్త్రం ఎట్లా వస్తుంది, నేడు ఎవరిచ్చారు, ఈ యొక్క బతుకు తెరువు ఎవరిచ్చారు, అడ్రస్ ఎవరిచ్చారు, ఇదంతా ఎవరిచ్చారు? కృతజ్ఞత ఉంటే దేవుణ్ణి వెతకతామండి. ఎట్టొస్తుందో ఎట్ట పోతుందో అర్థం కాని స్థితిలో మత్తులో ఉంటే దేవుణ్ణి వెతకలేరు పిల్లలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి వెతకాలి. నీవు నేను దేవుణ్ణి వెతకాలి. ఆత్మలో వెతకాలి. దేవుణ్ణి వెతికితే ఆయన మీకు దొరుకుతాడు. ఆయన మీకు దొరికితే బంగారు గని దొరికినట్టే కదా. మీ కొదువులు తీరిపోతాయి కదా, మీ కొరతలు తీరిపోతాయి కదా. కాబట్టి దేవుణ్ణి ఇక నుంచైనా కష్టపడి వెతుక్కోండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇక రెండవది యేసు ప్రభు పునరుద్ధానుడు. ఆయన మరణం గెలిచిన దేవుడు. ఆ సంగతి ఆ స్త్రీలు వచ్చి శిష్యులకు చెప్పారు. అప్పుడు పేతురు ఇంకొక 2 పరిగెత్తుకుని పోయి అక్కడికి వెళ్ళి చూశారు. ఏముంది అక్కడ? ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు వచ్చి ఇది ఏందబ్బా అని ఆలోచించుకుంటూ ఉండగా ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చాడు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళతో మాట్లాడాడు. అయితే ఆ సమయంలో తోమా అనే వ్యక్తి అక్కడ లేడు. అప్పుడు ఆ శిష్యులు, ఆ తర్వాత తోమా అనే వ్యక్తి వచ్చినప్పుడు ఆ శిష్యులు ఆయనతో చెప్పారు, అయ్యా మన ప్రభువు లేచాడు అని చెప్పి తోమాతో వాళ్ళు చెప్పారు. అప్పుడు తోమా అన్నాడు, ఊరుకోండి, ప్రభువేంది లేచేది?
ఆ విధంగా దెబ్బలు తిని రక్తం వచ్చింది, ఎండలో సిలువమానుపై చనిపోయిన వ్యక్తి మళ్ళా తిరిగి లేచేదేంది? నేను నమ్మనన్నాడు. ఈనాడు కూడా చాలా మందికి యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. యేసు ప్రభు అంటే హేళనగా ఉంది, ఎగతాళిగా ఉంది. యేసు ప్రభు అంటే చాలా హేళన అయిపోయింది. యేసు ప్రభు అంటే నమ్మకం లేదు ప్రియులారా. ఆ తోమా కూడా నేను నమ్మను, ఆ విధంగా చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం ఏంది? నేను నమ్మను అన్నాడు. ఒకసారి శిష్యులు, తోమా అందరూ కూడా మేడగదిలో ఉన్నప్పుడు తలుపు వేయబడి ఉండగా యేసు ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను మీకు పదే పదే గుర్తు చేస్తున్నాను, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీరు చేసే కార్యాలన్నీ సఫలమవుతాయి. బైబిల్ చదివితే మీరు చేసే కార్యాలన్నీ సఫలమవుతాయి. ఏ జబ్బుకు ఆ మందు ఉంది? హల్లెలూయా చెప్పండి. మోకాలికి బోడిగుండుకి ఒకటే మందు? కుదరదు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ మందు వేయాలా, తలనొప్పికి తలనొప్పి మందు వేయాలి, లివర్ వ్యాధికి లివర్ మందు ఇవ్వాలి, కిడ్నీ జబ్బుకి కిడ్నీ మందు ఇవ్వాలి. నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. వినాలి బాగా, నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. బైబిల్ చదివితే నీ కార్యాలు సఫలమవుతాయి. ప్రార్థన చేస్తే ప్రభు తోడుగా ఉంటాడు. దేవుడికి దశమ భాగాలు ఇస్తే వృద్ధిలోకి వస్తావు. హల్లెలూయా చెప్పండి. 4 పాయింట్లు చెప్పా. నువ్వు మందిరానికి వస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. నా బిడ్డ మానకుండా నా సన్నిధికి వస్తున్నాడని నిన్ను దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసేవాడివైతే, ప్రార్థన చేసుకునే దానివైతే ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏం చెప్పానమ్మా? మందిరానికి వస్తే కాపాడుతాడు. బైబిల్ చదివితే కార్యాలు సఫలమవుతాయి. మీరు ఎక్కడ చెప్తున్నారు? మీరు పాస్టర్ గారు దివారాత్రములు ధర్మశాస్త్రమును చదివి ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనదంతయో. ఎస్, బైబిల్ తీసి మూలం బారేసి మళ్ళీ ఆదివారం ఎత్తుకుని వచ్చి కార్యాలు సఫలం ఎట్టవుతాయండి? ఇప్పుడు మీరు మీ జీవితాల్లో కొన్ని కార్యాలు చేయాలనుకుంటారు. ఇల్లు కట్టాలనుకుంటారు, పెళ్లి చేయాలనుకుంటారు, పలానాది పని చేయాలనుకుంటారు, బిజినెస్ చేయాలనుకుంటారు, పలాంది మీరు చేయాలనుకుంటారు, ఏవేవో చేయాలనుకుంటారు. ఆ కార్యాలు సఫలం అవ్వాలంటే మీరేం చేయాలి? రీడ్ ద బైబిల్. ఏం చేయాలి? చదవాలి. ప్రార్థన చేస్తే ప్రభు తోడుగా ఉంటాడు. మందిరానికి పోతే దేవుడు కాపాడుతాడు. దేవుడికి దశమ భాగాలు ఇస్తే వృద్ధిలోనికి వస్తావు. నష్టపోయే పరిస్థితులు దేవుడు నీకు రానివ్వడు. రాసి పెట్టుకోండి. దేవుడికి దశమ భాగం ఇస్తే వృద్ధిలోనికి వస్తావు. ఇవన్నీ బైబిల్ ఆధారంగా నేను చెప్తున్న మాటలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు తోమా నేను నమ్మనన్నప్పుడు ఆ రోజు శిష్యులు తోమా అందరూ ఉండగా ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చాడు. తిన్నగా తోమా దగ్గరికి వెళ్ళి, తోమా నీవు నన్ను నమ్మనన్నావు కదా, ఇదిగో చూడు నా చేతిలో గాయములు, నీ యొక్క వేలు పెట్టి చూడన్నప్పుడు తోమా ఆయన వేలు ప్రభు గాయములో పెట్టి, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్, మై గాడ్ అని చెప్పి ప్రభు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. హల్లెలూయా. అప్పుడు మన ప్రభు అంటున్నాడు, తోమా చూసి నమ్మావా? నా గాయాలు చూసి నమ్మావు కదా? చూసి నమ్మిన వారి కంటే
చూడక నమ్మిన వారు ధన్యులు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన దేవుడు పునరుద్ధానుడు. మీకు ఒకటి నేను చెప్పేది వ్యాలిడ్ పాయింట్. మీరు ఎవరికైనా మీరు బాగా ఇష్టపడిన వాళ్ళ దగ్గర ఈ మాట మీరు చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేవుడికి పుట్టినరోజులు ఉంటాయి, అవునా కదమ్మా? ప్రతి దేవుడికి ఉంటాయి. ప్రతి దేవుడికి రాముడు పుట్టినరోజు అని చేస్తారు, కృష్ణుడు పుట్టినరోజు అని చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పుట్టినరోజులు అట్టనే మన యేసయ్యకి కూడా పుట్టినరోజుని క్రిస్మస్ 25ని డిసెంబర్ 25. కానీ యేసు ప్రభుకు ఒక్కడికే ఏమండి పునరుద్ధానుడని మనం చేస్తున్నాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడికే ఎవరికైనా మా దేవుడు లేచాడని పండుగ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఇట్లాంటి దేవుణ్ణి ఎట్ట కొలుచుకోవాలా? ఇలాంటి దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలా? ఇలాంటి దేవుణ్ణి ఎట్ట గణపరచాలా? ప్రపంచంలో ఏ దేశంలో ఏ దేవుడికైనా పుట్టినరోజులు ఉన్నాయి. కానీ మన యేసయ్యకి పుట్టినరోజుతో పాటు తిరిగి లేచిన రోజు కూడా అదే. ఈస్టర్ పండుగ ఉంది. ఏ మతంలో ఎవరికి ఉంది ఇంత ఆధిక్యత ప్రియులారా? యేసు ప్రభువుకు ఉంది. కారణం ఏంటంటే యేసు క్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు, నీతిమంతుడా, నిజమైన దేవుడా, నిష్కళంకుడా, నిబంధన దేవుడా. హల్లెలూయా. మన దేవుడు నిజమైన దేవుడు ప్రియులరా. కాబట్టి ఇటువంటి నిజమైన దేవుణ్ణి మీరు యథార్థంగా ఆరాధించండి. సచ్చు భక్తి చేయమాకండి ప్రియులరా. ఇదిగో ఇప్పుడు మీరు బళ్ళు పెట్టొచ్చారు కదా, ఏం చెట్టు అది? గానగ చెట్టు. దానికి ఇంత మొదలుంది కదా, ఆ మొదలను మీరు పోసుకొని కృష్ణగాడికి ఎత్తుకుబండి. కొంచెం ఆరబెట్టిన తర్వాత అయ్యా దీనికి చెక్కలు పోయి మేము దేనికైనా ఉపయోగించుకుంటాం, బల్లగిల్ల మేము చేయించుకుంటాం అనండి. పోవాసాలు కానీ అవతల పడి అంటాడా? ఇంతలా ఉంది కదండి. ఎందుకని? అది ఆ చెక్క చొచ్చది, దాని పనికిరాదు. అదే ఒక నలతొమ్మో లేకుంటే వేపో ఇంతున్న చాలండి. ఏ గొడ్డల కర్రకో గడ్డపార కర్రకో దేనికో దానికి వాడుకుంటారు కదా. ఈనాడు చాలా మంది సచ్చు భక్తి, బలహీనమైన భక్తి, అది పనికిరాదు, అది ఉపయోగం లేదు. నేను చెప్పేది అదే ప్రియులారా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. సచ్చు భక్తి వద్దండి. దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, సమర్థుడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా చేయలేని కార్యము లేదు. నీకు సాటి అయినా. కాబట్టి సచ్చు భక్తి వద్దండి. నికార్సైన రోషంగిలిన భక్తి చేయి, నిలబడే భక్తి చేయి, కాలిపోయే భక్తి చేయొద్దు. మన దేవుడు శక్తిమంతుడు, పునరుద్ధానుడు, మరణం గెలిచిన దేవుడు. ప్రపంచంలో ఈ ఆధిక్యత, ఈ స్పెషాలిటీ యేసు ప్రభువుకు తప్ప మరి ఎవరికి లేదు. యేసు ప్రభువుకు తప్ప ఎవ్వరికి లేదు. అంతటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాము ప్రియుల. కాబట్టి మీరు కూడా బలంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈరోజు ఒకే ఒక్క మాట చూపిస్తా. వెరీ పవర్ఫుల్ మాట అది. ఆ మాట చూపించి నేను ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ తీయండి.
3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను ఎక్కడి నుంచి కలగాలంట? ఏం కలగాలంట? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం కలగాలని? పునరుద్ధానం కలగాలని. ఏ విధము చేతనైనను అన్న, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో చూడండి, ఆయన మరణం, ఆయన ఎట్లా మరణించాడో, ఎట్లా పునరుద్ధానుడయ్యాడో ఆ సమాన అనుభవం నేను గలవాడనే ఉండాలని నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. హల్లు చెప్పండి. ఈ మాట చెప్పింది ఎవరు? అపోస్తలుడైన పౌలు, గొప్ప దైవజనుడు, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, అపోస్తల్ పాల్. కొత్త నిబంధనలో హాఫ్ ఆఫ్ ద బుక్ ఆయనే రాశాడు. 14 పత్రికలు ఆయన రాశాడు. గొప్ప వ్యక్తి ఆయన, దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అటువంటి వ్యక్తి ఏమి రాస్తున్నాడు? ఆ పునరుద్ధానములో పాలు పంపులు పొందాలని, ఆ పునరుద్ధాన బలము నాకు కావాలని, ఆ పునరుద్ధానం నేను పొందుకోవాలని నేను సమస్తము నష్టపరుచుకొని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. మరి పౌలంతటి వాడు పునరుద్ధానం కోసం ఈ విధంగా మాట్లాడితే మరి మనం ఎట్ట మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎలా బతకాలి? ఒకసారి మీరు ఆలోచించండి అమ్మా, ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. బైబిల్లో ఉంది, 2 తిరుగలు విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు 2 పొలములో పని చేస్తుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. 2 మంచం మీద పడుకుని ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విలువబడతారు. నేను మాట్లాడేది ఒక్క మాట కూడా నా సొంత మాట ఉండదు. నేను మాట్లాడే మాటల్లో నా గురించి డబ్బా ఒక్కటి కూడా ఉండదు. దేవుని వాక్యమే మేము మీకు బోధిస్తున్నాం ప్రియులారా. యేసయ్య పునరుద్ధానుడే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఆయన పునరుద్ధానుడు, దానికి డౌటే లేదు. మరి వాట్ అబౌట్ అస్? వాట్ అబౌట్ యు అండ్ మీ? నీ గురించి, నీ సంగతి, నా సంగతి ఏంటి? రేపు మనం చనిపోయిన తర్వాత మనకి పునరుద్ధానం వద్దా? మనం మరణం నుంచి లేవద్దా? లేయాలంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సమస్తమును నష్టపరుచుకుని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఆయన పెంటతో లోకాన్ని పెంటతో సమానంగా ఆయన ఎంచుకుంటే, నేనంటే మరి దానికోసం మనుషులు పరిగెత్తుతుంటే రేపు పునరుద్ధానం ఉందా వాళ్ళకి? ఉందా వాళ్ళకి? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. అందుకనే పునరుద్ధానం పొందాలంటే, పునరుద్ధానములో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలంటే, పునరుద్ధానములో నీవు ఏమండి దేవునితో సమాన అనుభవం కలిగిన వాడు కావాలంటే ఈ లోకమును నీవు నష్టంగా ఎంచుకోవాలి, కానీ లోకం వెంట నీవు పరిగెత్తకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. లోకం వెంట పరిగెత్తకూడదు. జాగ్రత్తగా ఉండాలి. లోకం వెంట పరిగెత్తకూడదు. సమస్తం నష్టముగా ఎంచుకున్నాడు. ఇదిగో ఇది నాకొద్దు. నష్టముగా ఎంచుకొని సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి అతడు పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడు. మరి మన సంగతి ఏంటండి? మనకు అన్నీ కావాలి, యేసయ్య కావాలంటే కుదురుతుందా? 100కి 10 రూపాయలు వడ్డీ
10,000 ఇస్తే ఎంత వస్తుందమ్మా? లెక్కలు నాకు పెద్ద రావులే, మీరు చెప్పండి అన్నా. 100కి 10 రూపాయలు వడ్డీ, 10,000 ఇస్తే ఎంత వస్తుందన్నా? 10 రూపాయలు వస్తుంది, అవునా కాదా? ఒక 50,000 ఇస్తే 5,000 వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వడ్డీకి ఇలేక కాదు, అట్లాంటి పనులు మనము చెయ్యకూడదు. అట్లాంటి పనులు మనము చెయ్యకూడదు. సమస్తం నష్టంగా ఎంచుకోవాలి, నష్టంగా ఎంచుకోవాలి. పాపము చేయకూడదు, పవిత్రంగా బతకాలి. ఇప్పుడు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన మగపిల్లలు పెళ్ళి అయ్యేదాకా జాగ్రత్తగా బతకాలా వద్దా? చెప్పండి చెప్పండి, బతకాలా వద్దా? జాగ్రత్తగా బతకాలా వద్దా? పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు జాగ్రత్తగా బతకాలా వద్దా? పెళ్లి కావాల్సిన మగపిల్లలు జాగ్రత్తగా బతకాలా వద్దా? మరి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా బతికితేనే కదా రేపు నువ్వు చనిపోయినాక ఈ సమాధి తెరవబడేది. హల్లెలూయా చెప్పండి. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా బతకాలి కదా. దేవుడు కావాలి, దయ్యం కావాలి, లోకం కావాలి, ప్రభువు కావాలి అని అనుకుంటే ఎలా కుదురుతుందండి? మనం జాగ్రత్తగా బతకాలి కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అపోసిన పౌలంతటి వాడే నేను ఆ యొక్క పునరుద్ధాన బలమును ఎరుగవలనని, మరణ పునరుద్ధానము, ఆ యొక్క పునరుద్ధానము నాకు కలగవలనని నేను సమస్తమును నష్టపరుచుకొని ఇప్పుడు వినాలి బాగా. మోషే పుట్టింది హెబ్రీల్లో, పెరిగింది ఐగుప్తీయుల మధ్యలో. పుట్టింది ఎక్కడ? హెబ్రీల్లో. పెరిగింది ఎక్కడ? ఐగుప్తీయుల మధ్యలో. రాజుంట్లో ఆయన పెరిగాడు. ఒకరోజు ఆయనకి తెలిసింది, అయ్యా నువ్వు ఇక్కడ మనిషివి కాదు, నువ్వు నీ వాళ్ళంతా ఆడున్నారని చెప్పి. అప్పుడు అతను ఏం చేశాడు? దేవుని కోసం ఐగుప్తు ధనాన్ని నష్టమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని నష్టంగా ఎంచుకున్నాడండి. నాకెందుకు, వాళ్ళు పోతే పోయారులే, నేను బాగుండానని చెప్పి అనుకోలేదు. నష్టముగా ఎంచుకున్నాడు మోషే. దేవుని కోసం ఎవరు నష్టపోతారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. హల్లెలూయా చెప్పండి. దేవుని కోసం ఎవరు నష్టపోతారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. దేవుని కోసం నీవు నష్టపోతే దేవుడు నిన్ను ఎంత స్థాయికి తీసుకుపోతాడో ప్రియులారా. ఆ విధంగా మోషే దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు సుఖభోగాల్ని నష్టముగా, పెంటగా ఎంచుకున్నాడు. దేవుడు మోషేని గొప్ప నాయకుడిని చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పునరుద్ధానం నీకు కావాలంటే నీవు కూడా లోకములో సమస్తము నష్టముగా ఎంచుకోవాలి. పెంటతో సమానంగా వాటిని చూడాలి. వాటి వెంట నువ్వు పరిగెత్తకూడదు, వాటి వెనక నువ్వు పరిగెత్తకూడదు, వాటి మీద విస్తారమైన ఆశ పెట్టుకోకూడదు. ఆ రీతిగా మనం బతికితే మనం కూడా పునరుద్ధాన బలాన్ని పొందుకొని రేపు మనం చనిపోయిన తర్వాత సంఘబిడ్డలో పాస్టర్ గారు ఎవరో వచ్చి మనల్ని సమాధి వాళ్ళు చేస్తారు కదా. ప్రభు రాకడలో మన సమాధి కూడా తెరవబడి మహిమ శరీరాలతో ప్రభువుని ఎదుర్కొంటాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరి అట్టి పునరుద్ధాన శక్తి మీకు కావాలంటే సచ్చుగా బతకమాకండి, బలహీనమైన భక్తి చేయమాకండి. దానివల్ల ప్రయోజనం లేదు. కంటి తుడుపు పనులు అవసరం లేదు. దేవునితో యథార్థంగా ఉండండి. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా హస్తము లోకమందంతటా చెప్పండి సంచారము చేయుచున్నది. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి. అటు ఇటు గుండె వాళ్ళని కాదండి,
యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం ఎవరున్నారో, యథార్థంగా ఎవరున్నారో, నా దృష్టిలో ఎవరున్నారని వెతుకుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అలా ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన పక్షపాతము లేని దేవుడో, నమ్మదగిన దేవుడో, పరిశుద్ధుడైన దేవుడు, స్వచ్ఛమైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, చరిత్రలో మచ్చలేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? సవాలు చేసిన దేవుడైన. అందరూ తలదించుకెళ్ళిపోయారు. అటువంటి పరిశుద్ధత కలిగిన దేవుడు ప్రియులరా. కాబట్టి మనం కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం, సమాధి చేయబడతాం. రేపు రెండవ రాకడలో సమాధి తెరవబడాలంటే భూమి మీద బతికినప్పుడు నువ్వు ఎలా బతకాలి? చాలా జాగ్రత్తగా బతకాలి. సమస్తం నష్టపరుచుకొని లోకమును, అందులో ఉన్న వైభవాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. జాగ్రత్తగా మనం పరిశుద్ధంగా బతకాలి, వైరాగ్యంతో బతకాలి, సమర్పణతో వైరాగ్యంతో బతకాలి. నేను వెళ్ళి బాల్కనీలో కూర్చుని ఏసీ థియేటర్లో సినిమా చూడలేనా? నా వల్ల కాదా? చేత కాదా? నన్ను ఆపుతారు ఎవరైనా? అలాంటి పనులు నేను చెయ్యకూడదు. ఇలాంటివన్నీ చేస్తే పునరుద్ధానములో పాలు పంపులు. ఎవరైనా పాపం చేద్దామని ఆఫర్ ఇస్తే పరిగెత్తడమేనా? మనం ఇద్దరం కలిసి అవతల నుండి మోసం చేద్దామంటే ఇక కానీ అని అంటమేనా? అబద్ధాలు చెప్పి అన్యాయాలు చేసి డబ్బు సంపాదించడమేనా? దేవుని దృష్టిలో ఒక భయంకరమైన మోసగాడిగా బతకడమేనా? ఇలా బతికితే పునరుద్ధానములో మనకు పాలు పంపులు. రేపు చనిపోయిన తర్వాత సమాధి తెరవబడదు. ఆయన పునరుద్ధానుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన పునరుద్ధానుడే, ఆయన పరిశుద్ధుడే, తిరిగి లేచిన దేవుడే. వాట్ అబౌట్ యూ? నీ సంగతే, నా సంగతి ఏంటి? ముసలోళ్ళు అంటారు, అమ్మ మాది అయిపోయింది మీరు చూసుకోండి. మా నాయన అనేవాడు, ఒరే నాదేం అయిపోయిందిరా నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడే. మరి మన సంగతి ఏంటి? మనం రేపు లేయాలా వద్దా? చెప్పన్నా, లేయాలా వద్దా? లేయాలంటే అపోస్తలుడైన పౌలు మనకి మార్గదర్శకంగా ఉన్నాడు. సమస్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుని, ఆ పెంట కోసమే కదా గెహజీ పరిగెత్తింది. అవునా కాదా? జాగ్రత్త. నేను చెప్పే వాక్యాలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ యథార్థమైన మాటలు అవి అనేకులకు మేలు చేస్తాయి. హల్లెలూయా చెప్పండి. అనేకులకు మేలు చేస్తాయి, అనేకులను కదిలిస్తాయి, అనేకులను బలపరుస్తాయి. లోకము దానిలో ఉన్న సమస్తం గతించిపోయే దానికోసం మనం పరిగెత్తాల్సిన అవసరమో లేదు. దైవ రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం, పునరుద్ధాన బలాన్ని పొందుకోవడం కోసం, పునరుద్ధాన శక్తిని పొందుకోవడం కోసం, ప్రభు యొక్క పునరుద్ధానములో మనం కూడా సమానుభవం కలిగిన వారిగా ఉండడం కోసం సమస్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుందాం. దేవుని కోసం బతకదాం. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ చీరలు ఈ చీరలు, ఆ నగలు ఈ నగలు, ఆ డబ్బులు ఈ డబ్బులు, ఆ ఆస్తులు ఈ ఆస్తులు, ఏంటి గొడవ? ఏంటి ఇదంతా? నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నువ్వెక్కడున్నావు? నువ్వు ఆ చీరలు ఈ చీరలు, ఈ నగలు ఆ నగలు, ఆ డబ్బులు ఈ డబ్బులు, ఇదేనా?
దేవుని ఎరగని వాళ్ళు ఎరిగిన దానివి, నీకు తేడా ఏంటి? తేడా ఏంటి? వాళ్ళు సత్య నరకానికి పోతారు, నువ్వు కూడా అట్ట పోతావా? లేకుంటే పునరుద్ధాన శక్తిని పొందుకొని పరలోకం వెళ్తావా? కాబట్టి దయచేసి ఆలకించండి. యేసయ్య 100కి 200 1000% పునరుద్ధానుడే. మరి నువ్వు నేను కూడా పునరుద్ధాన బలమును పొందినట్లుగా నీతిగా యథార్థంగా ఏ చేయకూడదు అవి చేయకుండా, ఏ చేయాలో అవి చేస్తూ ప్రభువులో నమ్మకంగా బతుకుదాం. సమస్తం మనకి దేవునికి విరోధమైనవన్నీ నష్టపరుచుకొని దేవునికి అనుకూలంగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మీ కృపలతో నింపండి, మీ సన్నిధితో నింపండి. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని మేము పొందుకున్నట్లుగా అపోస్తలుడైన పౌలు చూపిన మార్గదర్శకంలో సమస్తం నష్టపరుచుకొని వెంటతో సమానంగా ఎంచుకొని దేవుని నీతిని నెరవేర్చుటలో మేము ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ బలపరచమని, సంఘములు ఎవరు విడిచిపెట్టబడి వారు ఎవరు ఉండకూడదయ్యా. అందరు రాకళ్ళు ఎత్తబడాలి, అందరూ ఎత్తబడాలి. ఫోన్ ద్వారా వాక్యం విన్న బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు రాకడలో ఎత్తబడాలి. పునరుద్ధాన శక్తిని పొందాలి, పునరుద్ధాన బలమును పొందాలి. అట్టి భక్తి జీవితాన్ని మాకు కలుగు చేయమని స్తోత్రం చెప్తూ యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.